2004లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా తొలి హీరో మా సుమన్ గారు. అలాగే ఆయనతో ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే కొత్తగా ఉన్న ఆ రోజుల్లోనే నేను ప్రెస్ మీట్‌కి మొదటి రోజు చెప్పా. నా మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాగో అలాగే మా చిన్న నిర్మాతలందరికీ మెగాస్టారు, మా కంపెనీ మెగాస్టారు ఓన్లీ సుమన్ గారని చెప్పా. ఎందుకంటే ఈ మెగాస్టారు అందరికీ అందుబాటులో ఉండే మెగాస్టార్ ఈయన. ఒక చిన్న నిర్మాతలంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ అభిమానం అండి. ఆయనతో ఆ సంవత్సరంలో నేను 6 సినిమాలు తీశా. ఆయనతో హైయెస్ట్ సినిమాలు తీసింది కాటగడ ప్రసాద్ గారు ఒకే సంవత్సరంలో 3 సినిమాలు తీస్తే, నేను ఒకే సంవత్సరంలో 6 సినిమాలు తీశా. ఆ గ్రేటు మా హీరో సుమన్ గారికి దక్కింది. ఆ తర్వాత ఇవాల్టి వరకు నేను ఆయనతో 16 సినిమాలు చేశాను. ఎందుకంటే చిన్న నిర్మాత అయినా అలాగే నాకైనా ఎప్పుడు కోఆపరేట్ చేసే మనిషి ఆయన. ఎందుకంటే టీవీలో చెప్పారు 9 గంటల షూటింగ్ అంటే 8:50కి వస్తారని. కాదు, 8:30కే వస్తారు ఆయన. అంత ప్రాంప్ట్ ఆయన. ఎందుకంటే ఎవరు కూడా ప్రొడ్యూసర్ సఫర్ అవ్వకూడదు, లేకపోతే మనకి ఇబ్బంది పడకూడదని ఎంతో మంచి మనసుతో ప్రతి చిన్న నిర్మాతకి భుజం తట్టి ఆయనకి పుషింగ్ చేసే గొప్ప మనసున్న మనిషి మా సుమన్ గారు. లాంగ్ లివ్ సుమన్ గారు. సుమన్ గారు ఇప్పుడు కూడా ఇలాగే కంటిన్యూగా హీరో చేస్తారు, క్యారెక్టర్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఏ క్యారెక్టర్ని చేయగల సత్తా ఉన్న ఏకైక నటుడు మాత్రం సుమన్ గారిని సభాముఖంగా తెలియజేస్తాను. మామూలుగా వ్యాయామోపాధ్యాయుడిని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ కూడా నేను చదువు చెప్పాను. మరి ఒక సమయంలో మాస్టర్ గారు మీరు ఎన్నో పాటలు రాశారు, మా సినిమాలో ఒక పాట రాయాలండి అన్నారు. నేను రాయటం ఏంటి అని అంటే మీరు రాయగలరు అన్నాడు. సరే, అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గురించి మీరు రాయండి అని చెప్తే నేను ఒకరోజు రాసి వారికి ఇచ్చాను. మరి నన్ను ఏదో అక్కడ గుంటూరు లోకల్లో ఉన్నవాడిని మరి ఇంత స్థాయికి ఎదిగేటట్టు రాయించినందుకు అతనికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీ అందరికి సెలవు తీసుకుంటున్నాను. మా హీరో సుమన్ గారి గురించి స్పందించమంటే వారితోటి నాకు చాలా సన్నిహితమైన సాన్నిధ్యం ఉంది. నా సినిమా కూడా వారు చేయడం జరిగింది, సర్దార్ పాపన్న. సర్దార్ పాపన్నలో మంచి అంటే వారికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో ఒదిగిపోతారు సుమన్ గారు. మనం వెంకటేశ్వరుని అన్నమయ్యలో చూసినా, అంతకుముందు సితారాలో చూసినా, ఏ క్యారెక్టర్ అయినా వారికి చాలా అందంగా ఉన్నాడు కాబట్టి ఏ క్యారెక్టర్ అయినా ఒదిగిపోతారు. వారికి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసం వారు అన్ని సినిమాలు అంటే అందరికీ అందుబాటులో ఉండి వారికి అనుకూలంగా అంటే ఏ సినిమా నిర్మాత ఇబ్బంది పెట్టకుండా వారికి అనుకూలంగా ఉంటూ అటు తమిళ్, ఇటు తెలుగు, కన్నడ, హిందీ కూడా చేస్తూ చాలామంది ఆయనకు అభిమానులు ఇలాంటి చిన్న కార్యక్రమం ఉన్నా ఆయనకు సమయం ఉంటే తప్పకుండా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ అటెండ్ చేస్తూ అందరి మనసులు దోచుకున్న హీరో గారు. వారు నిజంగా అంత మంచి మనసున్న వ్యక్తి మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మనకు చాలా గర్వకారణం. వారు సినిమాలతో పాటు ఫంక్షన్స్ కూడా అటెండ్ చేస్తూ అందరినీ మంచి ప్రేమతో మాట్లాడుతూ వారు ఇంకా భవిష్యత్తులో చాలా సినిమాలు చేయాలని కోరుకుంటా ఉన్నాను. నేను కూడా త్వరలో వారితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఇంకా అది పర్ఫెక్ట్గా కాలేదు. డెఫినెట్గా వారిని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. వారు అందరిలో అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోస్లో మంచి మనసున్న హీరో కాబట్టి వారికి భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు చల్లగా ఉంచి ఇంకా చాలామంది సినిమాలు చేయాలని కోరుకుంటూ మా నీలంపాటి అమ్మవారు మా తోటకృష్ణ గారు కూడా నా ఫస్ట్ సినిమా డైరెక్టర్గా ఉన్మాది సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. వారు దాదాపుగా 14 సినిమాలు చేసినట్టున్నాడు కంటిన్యూ. గ్రేట్ డైరెక్టర్. అంటే ఆయన కూడా ప్రొడ్యూసర్స్కు బడ్జెట్ డైరెక్టర్. అంటే సినిమా ఎంతలో చేయాలి అంటే దానిలో అంతలో తీసి కంప్లీట్ చేసి రిలీజ్ చేసే డైరెక్టర్ కాబట్టి వారికి కూడా మంచి జరగాలి, ఈ సినిమా మంచి కావాలి. నీలంపాటి అమ్మోరు
తల్లికి అందరి పాదాలకు నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చిన మహానటులు సుమన్ గారికి, పెద్దలందరికీ, నాకు ఇంత మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ సార్ తోటకృష్ణ సార్ గారికి, మీ అందరికీ మీ పాదాలకు నమస్కరిస్తూ, మీడియా సోదరులందరికీ నమస్కరిస్తున్నాను. నేను ఈ కళామ తల్లి ఒడిలో చేరాను. నా పేరు శ్యామ్. ఇది నా సెకండ్ మూవీ అండి. ఫస్ట్ మూవీ వచ్చి క్యాంపస్ సంపసేజ్ చేశాను. ఇది నా సెకండ్ మూవీ. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు తోటకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందులో సుమన్ గారు చేశారు. సుమన్ గారితో నేను చేశాను. ఆయనతో వర్క్ చేయడం నిజంగా, ఆయన అంత పెద్ద లెజెండ్, ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కో ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారండి. పాప క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి తరానికి హీరో అంటే ఎలా ఉండాలో అందరూ గర్వంగా చెప్పుకునేటువంటి వ్యక్తి సుమన్ గారు. ఆయన ఒక విలక్షణమైన నటుడు. హీరోగానే కాకుండా విలన్గా, తర్వాత దేవుడి పాత్రలలో, ఇలా ఎన్ని రకాల పాత్రలు పోషించినా, ఎంత పెద్ద సినిమాలలో ఆయన క్యారెక్టర్లు వేసినా కానీ చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఆయన సపోర్టుగా ఉంటూ, చిన్న నిర్మాతలపై మా సినిమాలో మీరు చేయాలి అన్నప్పుడు కాదనకుండా తన క్యారెక్టర్ నచ్చితే తన నటనను చూపించుకుంటూ, తర్వాత చిన్న ప్రొడ్యూసర్స్కు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తి సుమన్ గారు. ఈ సందర్భంగా మనమందరం కూడా ఆయనకు అభినందనలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. మనం నీలంపాటి అమ్మోరు సాంగ్స్ చూసాం, చాలా అద్భుతంగా ఉన్నాయి. బాలకృష్ణ గారు వచ్చారు, మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తోటకృష్ణ గారు డిఫరెంట్ ఆడియో ఫంక్షన్ పెట్టారు. అన్ని ఫంక్షన్లకి ఈరోజు డిఫరెంట్గా ఆర్గనైజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే అద్భుతంగా సుమన్ గారి ఏవి తయారు చేయడం చాలా సూపర్. అసలు ఆ పాట ఓపెనింగ్, ఆ ఓపెనింగ్ పాటనే ఆయన మానవత్వం ఏందనేది చెప్పి ఆ ఓపెనింగ్ సాంగే ఎంతో అద్భుతంగా ఉంది. సో నిజంగా ఇక్కడున్న రామ్ సత్య గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, నాకు ఫస్ట్ హీరో సుమన్ గారే. మా ముగ్గురికి ఆయననే ఫస్ట్ హీరో. సో నేను కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు 2003లో నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ సినిమా తీయాలని అనుకున్న సమయంలో ఎవరైతే బాగుంటుంది హీరోగా ఏంటి అనుకున్న సమయంలో సినీ పరిశ్రమలో మేము ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు నాకున్న పరిచయాలు బట్టి, సార్ మీరు సుమన్ గారిని హీరో పెట్టుకుంటేనే మీ సినిమా కంప్లీట్ అవుతుంది సార్, లేదంటే చాలా కష్టము అన్నారు. అయితే నాకు అప్పటికి సుమన్ గారితో పరిచయం లేదు, కానీ అందరూ చెప్పింది ఏంటంటే అందరూ రికమెండ్ చేశారు, మీరు సుమన్ గారిని అప్రోచ్ కాండి సార్. నేను అన్నాను అప్పుడే, సుమన్ గారు చాలా సీనియర్ కదా, పెద్ద హీరో కదా, మరి మనమేమో చిన్న సినిమా తీస్తున్నాము, చిన్న వాళ్ళము, కొత్త వాళ్ళము, ఇండస్ట్రీలో న్యూ, మరి ఎలా ఉంటుందో అంటే నాకు ఆ రోజు అందరు చెప్పారు, లేదండి సుమన్ గారు రిసీవింగ్ బాగుంటుంది. నా పేరు వైష్ణవి. నేను ఈ సినిమాలో అమ్మవారి పాత్రగా నటిస్తున్నాను. హీరో సుమన్ గారు నా భక్తుడు. తనతో చేయడం నాకు ఎంతో అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించిన వారికి, డైరెక్టర్ తోటకృష్ణ గారికి, వాసు ప్రొడ్యూసర్ గారికి, కెమెరామ్యాన్ ఆనంద్ గారికి నా ధన్యవాదములు. తోటకృష్ణ గారితో అంత ముందు కూడా నాకు పరిచయం ఉన్నది. అయితే వారి దగ్గర నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే కళగానే చూశారు, కానీ కళని వ్యాపారంగా వారి దగ్గర నుంచి నేను ఎప్పుడు ఆలోచించలేదు. వారి దగ్గర తెలుసుకున్నదంటే కళ కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చిన్న నిర్మాతల్ని, చిన్న వారిని ప్రోత్సహించి పండేవారు ఎప్పుడో కృషివాడుగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఇప్పుడు చూస్తూ ఉంటే సుమన్ సార్ కూడా మన మధ్య ఉన్నారు. సుమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, బికాజ్ యు ఆర్ ఏ డౌన్ టు ఎర్త్ పర్సన్. యు ఆర్ సచ్ ఏ నైస్ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐ థింక్ సో. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో యు ఆర్ ద సచ్ ఏ నైస్ పర్సన్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్
నీలంపాటి అమ్మవారికి అండ్ నెక్స్ట్ థింగ్ కనకదుర్గమ్మ తల్లికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ థింగ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ సచ్ అ నైస్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నీలంపాటి అమ్మోర్లో యాక్చువల్గా సడన్గా అడిగారు సార్. కొంచెం బిజీగా ఉన్నా కూడా సార్ 2 days అడిగారు, కానీ 1 dayలో కంప్లీట్ చేసేసారు. చాలా మంచి క్యారెక్టర్ ఇందులో నాకు ఇచ్చారు. 1 dayలో ఏముంటుందిలే అనుకున్నాను, కానీ త్రూ అవుట్ క్యారెక్టర్ ఇందులో ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే సుమన్ గారితో వర్క్ ఉంటుంది అనుకున్నాను యాక్చువల్గా, సార్తో నాకు అవకాశం రాలేదు, కానీ ఆ మూవీలో అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ కృష్ణ సార్. అండ్ మీరు నిజంగా మీరు చెప్పిన దానికంటే బాగా తీశారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. తోటకృష్ణ గారు మా రామకృష్ణ గౌడ్ గారి ద్వారా మా అన్నయ్య, నా గురువు, నా సర్వస్వం అయిండే. ఆయనతో పరిచయం అయ్యిండు. ఈ అవకాశం ఇంకా బాలకృష్ణ సార్ కూడా బాలకృష్ణ సార్ కూడా నా క్లాస్మేటే. 89 to 92 ఇద్దరు సేమ్ డిఎస్సి మెట్స్ 95. అన్నగారు గుర్తు పట్టడం లేదు, కానీ ఇద్దరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈ స్టేజ్ మీద పిలిచిన సుమన్ గారితో కూడా నేను మిట్టపల్లిలో షూటింగ్ చేశాము. అక్కడ ఫోటో దిగాను సార్ తోటి. నీలంపాటి అమ్మోరు జీవిత చరిత్ర, ఆమె గురించి తెలుసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని తోటకృష్ణ గారు కల్పించారు. ముఖ్యంగా నాకు చాలా ఆనందం వేసింది. ఈ నీలంపాటి అమ్మోరు నిండు 100 రోజులు నడవాలని మనసు నిండా నేను కోరుకుంటా ఉంటున్నా. ముఖ్యంగా దీనిలో సుమన్ గారు నటించడం కూడా సినిమాకు నిండుతనం వచ్చింది. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళా పౌరాణికల్ సినిమాలో వెంకటేశ్వరు ద్వారా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఏకైక నటులు సుమన్ గారే. కాబట్టి వారికి చాలామంది కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పటికి కూడా వారు ఏ క్యారెక్టర్ వేసినా కూడా ఆ క్యారెక్టర్లో మనిషి కనబడతాడు, నటించినట్టుగా ఉండదు. సుమన్ గారు జీవించినట్టుగానే కనబడుతుంది. అది ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు. నేను అనేకమైనటువంటి సినిమాలు చూసిన, సితార కూడా చూసినాను, అనేక వారి సినిమాలు కూడా చూడడం జరిగింది. అలాగే దీనిలో నటించినటువంటి వైష్ణవి అమ్మోరు దండాలు ఒక గొప్ప అదృష్టం కలిగింది. ఇందాకనే చెప్తా ఉన్నది, ఆ సుమన్ గారు నాకు భక్తులుగా నటించడానికి, కానీ సుమన్ గారికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. వారికి ఇంత చిన్న వయసులో నీకు భక్తునిగా వారు నటించడం అనేది నీ ఎదుగుదల గొప్ప శుభసూచకంగా మేము భావించుకుంటున్నాం. అలాగే దీనిలో వేసినటువంటి మిగతా సోదరిమణులు కూడా, నటులకు కూడా, అందరికీ కూడా నేను శుభాకాంక్షలు అందిస్తా ఉన్నా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను మొన్న ఒకసారి రామ్ సత్యనారాయణ సినిమా మూవీకి వెళ్ళినప్పుడు కూడా చేసిన, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పాను. నేను అది ఎన్నిసార్లు అయినా నేను చెప్పగలుగుతాను. ఎందుకనంటే సినిమాలు తీసేటప్పుడు డబ్బు తక్కువ, డబ్బు ఎక్కువ కావచ్చు. ఎంత డబ్బు పెట్టి ఏం తీయలేనప్పుడు డబ్బుతోనే సినిమాని కొలమానంగా చేయలేం. కానీ ఎంత తక్కువ డబ్బు పెట్టి ఎక్కువగా ఏది ప్రజలు ఆదరిస్తారో అది గొప్ప సినిమాగా, పెద్ద సినిమాగా నిలబడుతుంది తప్ప డబ్బుతోని సినిమాలు ఎక్కువ తక్కువనే నిలబడదు అనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసంగా నేను భావించుకుంటా ఉంటా. ఎందుకనంటే ఒక చిన్న విత్తనం, ఒక చిన్న మర్రి విత్తనం ఇంత ఉంటుంది. ఆ మర్రి విత్తనం ఎక్కడో పడి భూమి పొరలను చీల్చుకొని మహావృక్షమై అది మరిన్ని విత్తనాలకు జన్మనిస్తుంది. ఇలా చిన్న సినిమాలు కూడా రేపు పెద్ద సినిమాలై అనేక మందికి నటులకు జీవితాన్ని ఇచ్చేటువంటి సినిమాలుగా ఎదగడానికి కోసము ఈ చిన్న సినిమాలే ఇంత పెద్ద భవనాన్ని నిలబెట్టడానికి చిన్న పునాది తీసినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళ వేయరు, చిన్న చిన్న కంకరాలను తీసుకొచ్చి అని లేస్తారు. ఇంత పెద్ద భవనాన్ని నిలబెట్టగలుగుతుంది అది. ఇలా చిన్న సినిమాలు కూడా రేపటి భవిష్యత్ తరాలో ఇవి రావాలి. ఇవి వచ్చినట్టుకి చాలా మందికి అవకాశాలు వెతుకుంటా వస్తాయి. పెద్ద సినిమా తీసినప్పుడు పెద్ద పెద్ద నటులనే చూస్తూ ఉంటారు చాలామంది. ఇలా భారీ బడ్జెట్ సినిమా అంటే భారీ ఆకారం కలిగినటువంటి వ్యక్తులు కావాలని వెతుకుతూ ఉంటారు, సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ చిన్న సినిమా వాళ్ళు మొదలు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ అప్కమింగ్ ఆర్టిస్టులకు ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి కొత్త నటులు పురుడు పోసుకోవాలనంటే ఇట్లాంటి సినిమాలు రావాల్సిందే. కాబట్టి వీటి పట్ల ప్రభుత్వం కూడా తప్పకుండా, తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇది కళల రాష్ట్రం, ఇక్కడ కళలు వర్ధిల్లుతాయి, ఈ కళాకారులు ఇక్కడ వర్ధిల్లాలని చెప్పేసి ప్రపంచ చరిత్రలో కళాకారులను చాలామంది ఎంటర్టైన్గా చూసిన వాళ్ళు ఉన్నారు. కళాకారు అంటే టైంపాస్. నేను ఎక్కడైనా వెళ్తుంటే చాలామంది రసమై టైంపాస్ అయితే లేదు ఒక పాట పాడమనేటోళ్ళు. అంటే ఆయన మందు కొడితే కిక్కెక్కకుంటే పాట పాడాలి, టైంపాస్ ఇక్కడ లేకుంటే బోరు కొడుతుంటే మందులేస్తే పాట పాడాలి. కానీ కళాకారులను కూడా గుర్తు పెట్టుకొని
తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక సారథి అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసి 550 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇది నేను ఈ విషయాన్ని కూడా అసందర్భమైన మీకు ఎందుకు గుర్తు చేస్తున్నంటే ఇక్కడ కళాకారులకు గౌరవించబడతారు, కళాకారులను గుర్తించబడతారు. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేది మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అనేకమైన అపోహలు కూడా ఉన్నాయి. ఇక్కడ సముద్రం ఉందా, ఏమున్నదా, రాళ్ళు గుట్టలే ఉంటాయి, ఇక ఇక్కడ సినిమాలు అయితే ఆ మద్రాసు అంటే మంచిగా బీచ్లు ఉంటాయి, ఇసుకలు ఉంటాయి, ఎగరడానికి మంచిగా ఉంటాయి, చూడడానికి అందంగా కనబడుతుంది, ఇక్కడేం కనబడతారు అనుకున్నారు. కానీ వాళ్ళ మద్రాసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సినిమా షూటింగ్లో జరుపుకునేటట్టుగా ఇక్కడ తెలంగాణ ప్రాంతం అనేది గొప్ప సినిమాల అభివృద్ధిగా జరిగింది. ఇక్కడ రామోజీ ఫిలిమ్స్ లాంటి ఒక పెద్ద స్టూడియోలు వచ్చేసినాయి. రేపు భవిష్యత్ తరాలలో కూడా ఇక్కడ సకల సౌకర్యాలతోని సినిమా పరిశ్రమ అంటే తెలంగాణమే హైదరాబాద్ అన్నంత విధంగా చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి గారికి సంకల్పం ఉన్నది. కాబట్టి మంచి సినిమాలు, చారిత్రకమైన సినిమాలు వచ్చినప్పుడు కూడా చాలామంది గతంలో ఏదైనా సినిమా వచ్చిందంటే వినోద పన్ను రాయితీ ఇవ్వాలనంటే ఎట్లాంటి పరిస్థితులు ఉండనో మనందరికీ తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చినటువంటి శాతకర్ణి కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి రుద్రమదేవి కావచ్చు, ఇట్లాంటి ఏదైనా చారిత్రక అంశాలను ప్రజలకు ఉపయోగపడే సినిమాలు, ఏ సినిమా వచ్చినా పర్వాలేదు, మాకు లాభాపేక్ష అవసరం లేదు, అది ప్రజలకు ఉపయోగపడితే చాలు, చరిత్రను చెప్పే విధంగా ఉంటే చాలన్నటువంటి ఏకైక భావన కలిగినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా చిన్న సినిమాల పట్ల కూడా రాయితీ విషయంలో కూడా తప్పకుండా వారి ఆలోచన చేస్తారు. నాకైతే నన్ను అడిగితే నేను ఒకటే అభిప్రాయం చెప్తా, అసలు చిన్న సినిమాలకనే వినోద పన్నే మినహాయించాలి. ఎందుకంటే దాని ద్వారా చాలా మంది నటులు పుట్టుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, తోట కృష్ణ గారి కాడికి వచ్చి ఓ సినిమా ఇవ్వాలని ఎవరైనా ధైర్యంగా అడగలుగుతారు. నాకు ఓ సినిమా అవకాశం ఇవ్వండి సార్ చూపిస్తా అంటారు. ఇదే రాజమౌళి దగ్గరికి వెళ్ళామని అడుగుతారో, మామూలుడు పోయి నాకు సినిమా ఇస్తారా, పోతారా, గేట్ దాటుతాడా? ఒక ముచ్చట మనం అనుకుందాం. ముందు అన్ని పంపాలి, ఫోటోలు పంపాలి, బయోడేటా పంపాలి, యూట్యూబ్లు పెట్టాలి, వాట్సాప్లు పెట్టాలి, అందులో ఆడాలి, చూడాలి, అప్పుడు విలువాలి. పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఎవరికైనా పర్లేదు, దయచేసి ఏ పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అట్లాంటి పరిస్థితులు నేను చూసిన చాలా మంది ఒక్కొక్కసారి కన్నీళ్ళు వచ్చిన సందర్భం ఉంటుంది. నాకు కూడా ఫోన్ చేస్తారు. నేను చాలాసార్లు రామకృష్ణ నాకు చెప్పిన, అన్న మన పొలగాడు వీడు ఉంటలేడని. మనకి మనసు అవ్వట్లేదు, ఇది మహా పిచ్చి సినిమా. నేను కూడా రాజకీయాలను ఇంత బిజీ ఉన్నా కూడా నాకు లాగుతా ఉంటుంది, మనసు అంతా అటే లాగుతుంటుంది నాకు ఏదైనా తీయాలని. నాకు ధూమ్ధాములల్లా బాగా బిజీ ఉన్నటువంటి రోజుల్లో, అసలు చివరి రోజులు 13, 12 సంవత్సరంలో రాత్రి పగలు ధూమ్ధాం ఊరూరు తిరిగేటోని, ఇవన్నిటి మధ్యన గోసి పెట్టుకొని గొంగడేసుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరుగుతా ఉన్నా కూడా ఈ సినిమా అనేది నన్ను వదలకుండా నా చేత జై తెలంగాణ అనే సినిమా కూడా తీపిచ్చేసింది. నేను ఆ సినిమా తీసిన చిన్న సినిమా. అరే ఈ సినిమా ఎవడెత్తారు అంటారు, ఎవరా నేను లేస్తా అంటే ఇదొక పరిశాను. అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, అప్పుడు బిజినెస్ మ్యాన్, బాడీగార్డు, గీటి మధ్యన రసమయ్యేటోడు, గోజిగాడు, గొంగడిగాడు. ఈ సినిమా నా అంతది అసలు మామూలుగా థియేటర్లో దొరుకుతాయి. అసలు నన్ను లెక్క పెట్టినోళ్ళు ఎవరు లేరు. ఇదేందా కథ అంటే గిద్దిత్తావే అని బట్టే, ఇక గిదే తీస్తానే, నాకు గిదే ప్రపంచం తెలుసు, నేను గిదే తీస్తా అని చెప్పిన జబర్దస్త్గా చేసిన మామూలు సినిమా. నేనే డైరెక్టర్ను, నేనే ప్రొడ్యూసర్ను, నేనే యాక్టర్, మొత్తం నేనే, పాటలు నాటలు అన్న నటుడు కూడా నేనే. క్రియేట్ చేయగలిగిన నా లక్ష్యాన్ని, నా ఆశయాన్ని, నా ఆలోచనలు ఒక సినిమాగా పెట్టుకున్నప్పుడు అది 150 థియేటర్లో వేసిన 150 థియేటర్లో నా ఫస్ట్ థియేటర్ వచ్చేసి దేవి థియేటర్. అది చూసిన రోజున ఈ సినిమా రేపు నడుతుందా నాకు అవసరం లేదు. ఓ రజనీకాంత్, ఓ మహేష్ బాబు, ఓ జూనియర్ ఎన్టీఆర్, ఓ ఎన్టీఆర్, ఇట్లాంటి సినిమాలలో గవ్వే ఏ థియేటర్లో ఏ పరద మీద అయితే గాలబొమ్మ పడ్డదో ఆ పరద మీద కూడా నా బొమ్మను చూసుకోగలిగిన నేను. ఇది నేను సాధించిన గొప్ప విజయంగా కూడా నేను భావించుకున్నా. వాస్తవ గొప్ప విజయంగా నాకు సంతోషం వేసింది. ఎందుకనంటే దాని ద్వారా నేను ఏదో ఆశించి తీసుకోని కాదు, కానీ జై తెలంగాణ 4 అక్షరాలు ఈ దేవి థియేటర్ లాంటి థియేటర్లో చూడాలనుకున్నాను, చూపించగలిగాను. ఏ నటునికైనా కూడా నువ్వు చెయ్యాలనుకున్నటువంటి భావన కానీ, నువ్వు చెయ్యాలన్నటువంటి ఆరాటాన్ని కానీ రేపు బయట వచ్చినప్పుడు తప్పకుండా దానికి ఆదరణ ఉంటుంది. మంచి సినిమా ఎప్పుడు కూడా ఇక్కడ బతుకుతుంది. ఇటీవల వచ్చినటువంటి అన్ని చిన్న సినిమాలు కూడా మహాప్రపంచాన్ని సృష్టించగలిగినాయి. అవి మన కళ్ళ ముందట ఆనవాళ్ళుగా నిలబడ్డాయి, చిరునామాలుగా ఉన్నాయి. మొన్న వచ్చినటువంటి 3-4 చిన్న సినిమాలు, అసలు ఆ పిల్లగాడు ఎవడో తెలియదు, దాన్ని లేచినోడు అలా చూసిన తర్వాత సినిమా నడుతుంటే ఆ పిల్లగాడిని గుర్తుపట్టిరు, అరే ఇట్లాంటి పరిస్థితులు అనేది. తప్పకుండా ఇవాళ మీరు నటించినటువంటి నటులకు కూడా మంచి భవిష్యత్తు వస్తుందమ్మా. ఎందుకంటే తప్పకుండా ఈ సినిమా విజయవంతం అన్నటువంటి మనసు నిండా భావాన్ని వ్యక్తం చేస్తూ ఇది విజయవంతం కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ నా అభిమాన నటుడైనటువంటి సుమన్ గారు నటించినటువంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ నేను రావడం అనేది ఇది నాకు దక్కినటువంటి అమ్మోరు దయాన్ని నేను మనసు నిండా భావించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీలంపాటి అమ్మోరు సినిమాతో మాటల రచయితగా నాకు అవకాశం ఇచ్చారు, నాకు పునర్జన్మనిచ్చారు దేవుడు వీరు. అయ్యా మీకు నమస్కారం అండి.
ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నాకు నేను నా యొక్క ధర్మాన్ని నా బాధ్యతని పూర్తిగా నెరవేర్చాలని భావిస్తున్నాను. సినిమా చాలా బాగుంది, చాలా బాగా ఆడుతుంది. సో ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో 5 సాంగ్స్ ఉంటాయి. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వేరియేషన్లో ఉంటుంది. ఈ సాంగ్స్ అన్నీ లహరి ఆడియోస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకో విషయం ఏమిటంటే సుమన్ గారికి నేను వీరాభిమానిని. ఆయన మూవీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ చాలా బాగా వచ్చింది, అందరూ బాగా చేశారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారు, డైరెక్టర్ గారైన తోటకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్స్ సార్. మెమరబుల్ ఆడియో ఫంక్షన్, నీలంపాటి అమ్మవారు ఆడియో ఫంక్షన్. నేను ఎప్పుడు డైరెక్టర్ తోటకృష్ణ గారు నేను ఇంకా మర్చిపోలేను. ఎందుకంటే నా గురించి ఒక ఏవి తయారు చేసి నా బిగినింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం దాంట్లో క్లిప్పింగ్స్ అన్నీ వేసి అందరికీ, అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి కొందరికి తెలియదు నా గురించి. సో వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని ఓల్డ్ క్లిప్పింగ్స్ అనేవి వేసి చూపించారు. నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఐ కాంట్ ఫర్గెట్ దిస్ డే. నేను వేసినప్పుడు నాకేంటి ఈరోజు బర్త్డేనా లేకపోతే ఏదైనా ఏంటి నాకు అర్థం కాల, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ నిజంగా ఇట్స్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. గాడ్ బ్లెస్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి. సో ముందుగా అండి, నేను ఈ నీలంపాటి అమ్మవారు సినిమా గురించి మాట్లాడడానికి ముందు, నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి అంటే ఇంకా కొంచెం కొన్ని నెలలు వస్తే 40 ఇయర్స్కి టచ్ అవుతున్నాను నేను. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, ఒరియా అన్ని భాషలు. సరే, మా తల్లిదండ్రుల వాళ్ళ ఆశీర్వాదాలతో నేను వచ్చాను. తర్వాత నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను రావడానికి మిత్రుడు, నటుడు భానుచందర్ అండి. నేను తమిళ్ పిక్చర్ చేసేటప్పుడు నేను హీరోగా, ఆయన విలన్గా చేస్తున్నప్పుడు తమిళ్ కన్నా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు తెలుగుకు రా అని చెప్పాడండి. అప్పుడు నాకు తెలుగు ఒక్క ముక్క కూడా నాకు రాదు. లాంగ్వేజ్ తెలియకుండా నేను ఎలా వస్తాను భాను, నువ్వు అన్యాయం చేస్తున్నావు, న్యాయం చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదంటే, లేదు నువ్వు రా అని చెప్తే 1 ఇయర్ వరకు నేను రాలేదండి. మేము కలిసి తమిళ్లో 3 సినిమాలు చేస్తే ఒకసారి చాలా సీరియస్గా ఆయన ఫీల్ అయ్యి నన్ను బలవంతంగా తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసి, అప్పుడు కరాటే మార్షల్ ఆర్ట్స్ బాగా స్పీడ్గా ఉంది. సో ఇతను ఒరిజినల్ బ్లాక్ బెల్ట్ అండి, తమిళ్లో బాగా చేస్తుంటే అప్పుడే భరద్వాజ గారికి తమిళ్ సినిమాలన్నీ చూశారు ఆయన. సో సరే ఆలోచిస్తాను, నేను ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వేరే సినిమాలు చేస్తున్నారు ఆయన. సో ఒక మార్షల్ ఆర్ట్ బేస్డ్ మీద చేద్దాం అని చెప్పి అనుకున్న సమయంలో ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు, దీనికన్నా ముందు ఏంటంటే ఆయన వచ్చి నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయన కూడా అలాగేంటంటే తెలుగు రండి, మీరు తెలుగులో మీరు ఇంకా షైన్ అవుతారు, మీ పర్సనాలిటీ అని అక్కడ షూట్ అవుతుంది అని చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. బట్ నేను తర్వాత చెప్తాను సార్, ప్రస్తుతం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. సో నాకేంటంటే నాకు ఒక ఎంట్రీ తీసుకొచ్చి ఇచ్చింది భానుచందర్ అండ్ ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ. అదే మాదిరిగా డైరెక్టర్ రేలింగ నరసింహారావు గారు నా ఫస్ట్ డైరెక్టర్ అండి. ఆయన ఎప్పుడు నేను మర్చిపోను. ఎందుకంటే నేను ఫస్ట్ పిక్చర్ ఇద్దరు కిలాడులు చేసేటప్పుడు నేను చాలా సఫర్ అయినా, చాలా స్ట్రగుల్ అయ్యాను లాంగ్వేజ్ కోసం. మధ్యలో వెళ్ళిపోదాం కూడా అనుకున్నాను, ఎందుకు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఆయన నాకు ధైర్యం ఇచ్చి, అలాగే భరద్వాజ అన్నయ్య కూడా ధైర్యం ఇచ్చి చేశారు. మధ్యలో ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా రాఘవ గారు కరెక్ట్గా ఆ టైం, మరి అది టైం అంటారు, అందుకే నేను టైం నమ్ముతానండి, వచ్చి 25 days ఇస్తే నేను పిక్చర్ తీసేస్తా అని చెప్పి కోడి రామకృష్ణ గారికి సెకండ్ పిక్చర్, ఇది ఫస్ట్ పిక్చర్ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అది ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఆఫర్ ఇచ్చి ఈ పిక్చర్ స్టార్ట్ అయింది, ఆ పిక్చర్ రిలీజ్ అయింది, ఆ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ క్రేజ్ డైరెక్టర్ మీద వచ్చి ఈ పిక్చర్ షూటింగ్ చేయడం ఇక్కడ హైదరాబాద్లో వచ్చి కంప్లీట్ షూటింగ్ ఇక్కడే జరిగిందండి. సో అది యాక్చువల్గా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మే, హీరో ఓరియంటెడ్ ఫిల్మ్ కూడా కాదు. సో నేను చాలా డౌట్ పడ్డాను, ఈ సినిమా ఆడుతుందా లేదా. సరే ఏదో చేసాం, చూద్దామని చెప్పి ఆ పిక్చర్ కంప్లీట్ చేసాం, రిలీజ్ చేస్తే ఆ సినిమా 1 year ఆడిందండి, పెద్ద హిట్ అయింది. సో ఆ రోజుల్లో 1 year అంటే, కొత్త వాళ్ళతో 1 year అంటే అది చాలా
నిజంగా ఒక మిరకల్ అనమాట. సో దాని తర్వాత చాలా సినిమాలు నాది రిలీజ్ అయింది. సితారా, 20వ శతాబ్దం, అలాంటి సినిమాలు. సో చాలా చాలా సినిమాలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడితే చాలా టైం పడుతుందండి. బట్ ఏది ఏమైనాండి, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు డైరెక్టర్స్ నాకు వెరైటీ క్యారెక్టర్స్ నాకు ఇవ్వడం, రైటర్స్ నాకు అద్భుతమైన డైలాగ్స్ రాయడం, మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇవ్వడం, కాస్ట్యూమర్స్ నాకు వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఇవ్వడం, అండ్ నా అభిమానులు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రిపీటెడ్గా చూసి నన్ను ఒక సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళకి ప్రోత్సహించి తీసుకొచ్చారండి. నా టాలెంట్, నా పర్సనాలిటీ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఒక ప్రొడ్యూసర్ నోటి నుంచి ఆయన టైంకి వస్తున్నాడు, ఆయన డిసిప్లిన్డ్గా ఉన్నాడు, మాకు సహకరిస్తున్నారంటే నేను ఎంత డబ్బు సంపాదించాను కాదండి, నేను ఎంత పేరు సంపాదించినది చాలా ఇంపార్టెంట్. ఈరోజు డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, బట్ ఎంతమంది దగ్గర పేరు ఉంది, ఎంతమంది దగ్గర అభిమానం ఉంది. ఈరోజు వాళ్ళు ఓపెన్గా వాళ్ళు మాట్లాడారు, ఇది ఎక్కడో మూలలో సైలెంట్గా వెళ్ళిపోయి చేయలేదండి. అంటే నేను ఎంత సాటిస్ఫై చేసి ఉంటాను వాళ్ళని, నేను అంత సాటిస్ఫై చేయడం వల్లనే వాళ్ళు అంత మాట్లాడారు. సో ఇది నేను సంపాదించి ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉండి నేను సంపాదించింది ఏంటంటే ఇదనమాట, ఈ పేరు. దీనికి నేను చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సమస్య ఉంటుంది, బట్ మనం వర్క్కి వెళ్ళాలి. అందులో సినిమా టైమింగ్ అంటే ఇప్పుడు చాలా స్లోగా 9 o'clock 10 o'clock అవుతుంది, కానీ ఆ రోజుల్లో అంతా 7 o'clock అంటే 6:30 అంతా మేము స్పాట్లో ఉండాలి విత్ మేకప్. అలా నేను సినిమాలు చేయడం, తర్వాత ఒక రోజులో 3 షిఫ్ట్లు చేయడం అండి. మార్నింగ్ 7 to 1, 2 to 6, 6 to 2, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 7 to 1, అలా నేను ఇన్ని సినిమాలు నేను చేయగలిగాను. సో నిజంగా నాకేంటంటే నేను ఇవన్నీ ఎలా జరుగుతుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, బ్యాక్గ్రౌండ్ లేదు నాకు, ఇండస్ట్రీలో ఎవరు నాకు లేరు, ఇంకా నాకు సినిమాలు నాకు ఇస్తున్నారు, నాకు జరుగుతుందంటే నిజంగా పైవాడు నా మీద ఒక బ్లెస్సింగ్తోనే జరుగుతుంది. అండ్ అందరిది మంచి మనసుతో నేను ఏంటంటే ఒక లవబుల్ ఆర్టిస్ట్గా నేను వాళ్ళకి అయిపోయాను. రామ్ సత్యనారాయణ కానీ, సాయి వెంకట్ కానీ, మన రామకృష్ణ కానీ, కృష్ణ గారిని. సో నిజంగా ఇక్కడ ఇంతగా ఆయన మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది చిన్న పెద్ద సినిమా అంటే ఏం లేదండి. ఇక్కడ చిన్న సినిమా హిట్ అయిందంటే పెద్ద సినిమా అయిపోతుంది, ఆటోమేటిక్గా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతారు, పెద్ద సినిమా ఫ్లాప్ అయిపోతే వాళ్ళు చిన్న ప్రొడ్యూసర్ అయిపోతారు. సో ఇట్స్ ఓన్లీ ఏ సర్కిల్ అనమాట. సో ఇక్కడ ఏం ఊరికే చెప్పుకోవడం ఇది పెద్ద సినిమా చిన్న సినిమా, రిలీజ్ అయ్యే వరకు ఎవరు భవిష్యత్తు ఏముంటుంది ఎవరికి తెలియదు. అండ్ ముఖ్యంగా ఈరోజు బాలకృష్ణ గారు చెప్పారు, చాలా మంచి విషయాలు చెప్పారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి. నిజంగా అది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో ఇంకా ఏంటంటే ఆయన ఎన్నో చేశారు, ఆయన మ్యాక్సిమం ఆయన చేశారు. బట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి డివోషనల్ సినిమాలకి ఏంటంటే జనరల్గా ఏంటంటే కొంచెం మూమెంట్ కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం ఫైనాన్స్ స్లోగా ఉంటుంది. సో పిక్చర్ని తీయడం అంటే కొంచెం ప్రాబ్లమే, మళ్ళీ పిక్చర్ని రన్ చేయాలంటే ప్రాబ్లమే. సో థియేటర్స్ దొరకాలి, ఆ టైంలో దొరకాలి, రాంగ్ టైంలో దొరకకూడదు. సో ఆ స్పేస్ గ్యాప్ ఇవ్వడం, ప్లస్ ఇంకా కొన్ని థియేటర్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. చాలామంది చిన్న నిర్మాతలు, నేను ఐ ఆల్వేస్ సపోర్ట్ స్మాల్ ప్రొడ్యూసర్స్. నాకు వచ్చిన ప్రొడ్యూసర్స్ అందరూ స్మాల్ ప్రొడ్యూసర్స్ బిగ్ హిట్స్ ఇచ్చారనమాట. సో ఇంకా చాలామంది స్మాల్ ప్రొడ్యూసర్స్కి నేను సేవ చేయాలి, అండ్ వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకొని ఇంకా చాలామంది కళాకారులకి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అండ్ మెయిన్గా అండి నాకు అంటే మా ఇంట్లో నాకు సపోర్ట్ ఇచ్చిన మా మిస్సెస్కి, మా పాపకి, తర్వాత మా మేకప్ మ్యాన్ వెంకట్రావు నాతో పాటు 20 yearsగా ఉన్నారు, అండ్ ఇంకా మా స్టాఫ్ అందరూ ఉన్నారు. నిజంగా మేమంతా ఏంటంటే ఒక స్టాఫ్ యజమాని రిలేషన్షిప్ లాగా లేదండి, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ రిలేషన్షిప్. సో అదేవిధంగా నాకు అందరూ నా ఫ్యాన్స్, పాత్రికే సోదరులు నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు నేను మర్చిపోను. నా గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లో నాకు ఇచ్చిన సపోర్టు, అండ్ ఇప్పుడు కూడా నాకు నా మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం నేను ఎప్పుడు మర్చిపోను. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ తోటకృష్ణ గారికి నా పాత సినిమాలన్నీ చూపించి ఎంతో నాకు మనసులో నాకు పాత మెమరీస్ వచ్చింది. 20వ శతాబ్దంలో అమ్మను మించిన దైవం ఉన్నదా అన్నది ఎంత మంచి గిఫ్ట్ అది. ఒక ఆర్టిస్ట్కి ఒక తల్లి మీద ఒక సాంగ్ రావడం, ఆ సాంగ్లో రాసిన లిరిక్స్, ఆ సాంగ్ ఈరోజు కూడా ఎక్కడైనా సరే పాడితే ప్రతి ఒక్కరికి నిజంగా వాళ్ళకి మనసు ఉంటే ఆ సాంగ్ వింటే వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తుంది. అలాంటి సాంగ్ అండి, అలాంటి
సాంగ్ నాకు రావడం. అండ్ ఇందాక కూడా చెప్పారు రామారావు గారు తర్వాత అలాంటి వేషం వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్య పెద్ద ఛాలెంజ్ అది. నా లైఫ్లోనే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అదే అనమాట, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వేయడం. అడిగినప్పుడు చాలా భయపడ్డాను, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఆ లుక్స్. ఎందుకంటే రామారావు గారు ఆయన అన్నీ చేశారు, ఇంకా మనం ఏం చేస్తాం, కానీ వచ్చింది, ఆ దేవుడే పంపించారు, చేద్దాం, రాఘవేంద్ర గారు ఉన్నారని చెప్పేసి చేశాను. సో ఆ సినిమా హిట్ అవడమే కాదు, అందరు మనసులో అది పోయి దోచుకుంది లోపల. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూసే భాగ్యం నాకు వచ్చింది. సో అక్కడే నా ఈ అవార్డ్స్ అన్నీ నేను మర్చిపోయాను. అంతకన్నా భాగ్యం నాకు ఏం కావాలి, నాకు వచ్చిందనమాట. దాని తర్వాత రామదాసు, శ్రీ సత్యనారాయణ స్వామి. సో డివోషనల్గా, అంతకుముందు కామెడీ హీరోగా, యాక్షన్ హీరోగా, రొమాంటిక్ హీరోగా, విలన్గా, అండ్ ఇప్పుడు ఈ సినిమా నీలంబాటి అమ్మారు గురించి చెప్పాలంటే నాకు ఫోన్ చేసి ఇట్లా ఒక డివోషనల్ పిక్చర్ చేస్తున్నాను అని చెప్పారండి. నేను డివోషనల్ పిక్చర్ ఈయన చేస్తున్నారు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏంటంటే లేదు సార్ నేను చెయ్యాలి, దాంట్లో చిన్న బడ్జెట్ పిక్చర్ అండి, నేను పెద్ద అకామిడేట్ చేయలేను అన్నారు. సరే స్టోరీ చెప్పండి అంటే ఫోన్లోనే నాకు చెప్పారు. తర్వాత రండి కృష్ణ గారు అని చెప్తే వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేసే క్యారెక్టర్ ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, కొంచెం పెక్యులర్ క్యారెక్టర్, ఆల్సో ఛాలెంజింగ్ రోల్ అనమాట ఇది. సో అమ్మవారి మీద ఒక భక్తుడుగా చేస్తున్న క్యారెక్టర్. సో విన్న తర్వాత నేను చేస్తా అని చెప్పాను. తర్వాత రెన్యూమరేషన్ నేను అంత ఇవ్వలేను అన్నారు. మీరు ఏదో ఇవ్వండి సార్, నేను అడగట్లేదు, ఏదైనా మీరు ఇవ్వండి అని చెప్పి. తర్వాత ఈవెన్ వసతులు కూడా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ కొంచెం ప్రాబ్లం, ఈ పర్టికులర్ లొకేషన్లో ప్రాబ్లం ఉందండి, ఏదో గెస్ట్ హౌస్ ఉంది, మేము ట్రై చేస్తున్నాం, పర్లేదని చెప్తే నేను వెళ్ళాను, చూశాను, అక్కడ అడ్జస్ట్ అయిపోయాను. అందరూ ఆర్టిస్టులు అందరూ సహకరించారు, కెమెరామ్యాన్ కళ్యాణ్ అండ్ ఎవ్రీబడి దే కోఆపరేటెడ్. అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి ఇందాక అందరి గురించి చెప్పారు. సో ఆర్టిస్ట్ అందరూ ఒక ఎత్తు అంటే బేబీ వైష్ణవి ఒక ఎత్తు అండి. నాకు చాలా ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అండి. ఆవిడ రేపు భవిష్యత్తులో షీ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ ఆర్టిస్ట్. అండ్ ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉందంటే అంత. ఇప్పుడు చాలా సైలెంట్గా ఉంది కానీ సెట్లో మట్టికి చాలా అల్లరి. అండ్ ముఖ్యంగా అమ్మవారిది ఆ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఒకసారి చెప్పేసరికి ఆ డైలాగ్ని క్యాచ్ చేయడం, పెర్ఫార్మెన్స్ అంటే కమర్షియల్ పెర్ఫార్మెన్స్ వేరే, బట్ డివోషనల్ పెర్ఫార్మెన్స్ వేరే. సో షీ గేవ్ అ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, వెరీ బిగ్ ఫ్యూచర్ వెయిటింగ్ ఫర్ హర్. ఎక్సలెంట్ గర్ల్, వెరీ ఒబీడియంట్, వెరీ కోఆపరేటివ్. నైట్స్ అంతా పాపం ఆవిడ చేసింది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ వైష్ణవి. అండ్ ఈరోజు ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్ గణేష్ శ్యామ్. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చేసి దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి. కమర్షియల్ సాంగ్స్ అన్నప్పుడు ఫోక్, హిట్, స్లో, ఫాస్ట్ ఇవన్నీ చేయవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ డివోషనల్ సాంగ్స్లో ఏంటంటే ఇక్కడ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం కుదరదు, ఒకవేళ యూజ్ చేసినా అది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ప్లస్ ట్యూన్స్ కంపోజ్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్, సాంగ్కి తేడా ఉండాలి. సో అద్భుతమైన పాటలు, వెరీ మెలోడియస్, అంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పిక్చర్లో. అండ్ ఆడియో అంటే మన పిక్చర్ చూసిన తర్వాత ఇంకా మనకేంటంటే ఒక మంచి ఫీల్, ఒక పాజిటివ్ ఫీల్, ఒక అమ్మవారిది బ్లెస్సింగ్స్ వచ్చే టైప్లో ఈ సినిమా పాటలు ఉంటాయి. సో గణేష్ శ్యామ్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ మంచి మంచి సినిమాలు రావాలి. అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కృష్ణ గారికి అండ్ దీంట్లో కోఆపరేట్ చేసిన అందరికీ, మాకు అక్కడ ప్లేస్ ఇచ్చిన హనుమంతరావు గారికి, గణేష్ ట్రావెల్స్ అండ్ అందరికీ ఇక్కడ ఎవ్రీబడి హ్యాస్ వర్క్డ్. అండ్ ఇందాక పరిచయం చేసినప్పుడు ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ ఫీలింగ్ ఏమీ లేదండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎవ్రీబడి హ్యాస్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం. సో ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం. ఇలాంటి ఫిలిమ్స్లో అందరూ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అందరూ వర్క్ చేయాలి. దిస్ ఈజ్ ఎ ప్రొఫెషన్, సో అందరూ వర్క్ చేయాలి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన హీరో శ్యామ్కి అండ్ హీరోయిన్ కీర్తి, బోత్ I've got a very good future. And as ఆయన చెప్పినట్టు వండర్ఫుల్ వర్క్ ఇన్ ద సెట్స్, వెరీ ఒబీడియంట్, వెరీ డిసిప్లిన్. ఇదే కంటిన్యూ చేయాలి, దిస్ డిసిప్లిన్. నాకు రాఘవ్ గారు, నాకు మీకు తెలుసు, ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా. సో నేను ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నాకు ఇలా వార్న్ చేసేవారు, నువ్వు మర్యాదగా, నువ్వు 7 గంటలు అంటే 7 గంటలు కాదు 6 గంటలు ఉండాలని చెప్పేవారు. అట్లా ఆయన ట్రైనింగ్, బట్ ఆయన చెప్పిందే మేము ఫాలో చేసామండి. నా డిసిప్లిన్, నా ఇవన్నీ ఏంటంటే పాత ప్రొడ్యూసర్స్ మాకు చెన్నైలో వర్క్ చేసినప్పుడు మాకు ఇచ్చిన అడ్వైస్, మాకు ఇచ్చిన ఒక టిప్స్, చిన్న చిన్న టిప్స్ అనమాట. సో ఈరోజు ఎన్ని సినిమాలు చేశాను అది ఎన్ని కాదు, నా ఇంకా కంటిన్యూటీ నాకు ఉందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ డిసిప్లిన్, పంక్చువాలిటీ.
అండ్ సెట్కి వచ్చిన తర్వాత ఈ డైలాగ్ ఏంటి, ఆ డైలాగ్ ఏంటి, ఇది ఎందుకు లేదు, అది ఎందుకు లేదు, నేనేం చెప్పానండి. ఒకసారి నమ్మితే నేను నమ్ముతాను, ఏం జరగాలో జరుగుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్కి టెన్షన్ ఇవ్వకూడదు. ప్రొడ్యూసర్ ఎన్నో కష్టాలతో సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు ల్యాండ్ అమ్మేసి, వాళ్ళు గోల్డ్ తాకట్టు పెట్టి సినిమా తీయాలని ఒక ప్యాషన్తో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం ఆర్టిస్టులు డిస్టర్బ్ చేయకూడదు. ఒప్పుకున్న తర్వాత ఏదైతే ఒప్పుకున్నామో అది కరెక్ట్గా చేయాలి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అనుకోకుండా వస్తే వేరే, కానీ ఆల్వేస్ కీప్ మైండ్ ప్రొడ్యూసర్ ఇస్ గాడ్, దేవుడు అనమాట. సో మనకేంటంటే ఇంతమంది ఇందాక కూడా బాలకృష్ణ గారు చెప్పారు, నాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఎవరి వల్ల వచ్చింది, అది ప్రొడ్యూసర్ వల్ల వచ్చింది. ఒక ప్రొడ్యూసర్ ఆయన డబ్బు పెట్టి నాతో సినిమా తీసి నన్ను అలాంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చి ఎంతోమంది ప్రేక్షకులు ఏంటంటే నా అభిమానం చేశారంటే అది క్రెడిట్ ప్రొడ్యూసర్కే వెళ్తుంది. సో నేను ప్రొడ్యూసర్కి నేను మర్చిపోను. ప్రొడ్యూసర్ అన్నవాడు దేవుడు, డైరెక్టర్ అన్నవాడు దేవుడు. సో ఇదే మాదిరిగా మీ ఆశీర్వాదాలతో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఎంతవరకు ఉంటానో అంతవరకు ఇండస్ట్రీలో ఉంటాను. డిఫరెంట్ లాంగ్వేజెస్ చేయాలి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ నీలంపాటి అమ్మవారు మీ ఆశీర్వాదాలతో అండ్ ముఖ్యంగా పాత్రిక వాళ్ళ ఆశీర్వాదాలతో ఏంటంటే దీనికి మంచి పబ్లిసిటీ ఇచ్చి దీని పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి. అండ్ అందరూ డబ్బులు, ముఖ్యంగా దీంట్లో డబ్బులు అందరూ సంపాదించుకోవాలి. సో డెఫినెట్లీగా అమ్మవారు ఆశీర్వాదాలతో డబ్బు ముగిస్తూ